హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే తిరుమల వీడియో పార్ట్ 2 అన్నమాట. మేమైతే శ్రీవారి మెట్టు ద్వారా మెట్లెక్కేసి పైకైతే వచ్చేసాము. ఇంకా మేము డైరెక్ట్గా తలనీలాలు ఇవ్వడానికైతే వెళ్తున్నాము. అదే గుండ్లు చేయిస్తాం కదా, అక్కడికైతే వెళ్తున్నాము. ఈరోజు వచ్చేసి మా పాపకి, నా హస్బెండ్కి అండ్ అలాగే మా మావయ్యకి గుండె అయితే చేపించేస్తున్నాము. చూడాలి మా పాప ఎలా ఉంటుందో ఏమో. గుండు చేయించుకుంటావా అంటే చేయించుకుంటాను అని ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. పోయినసారి కూడా అంతే కదా, అస్సలు ఏమీ ఏడవలేదు కదా. సో ఈసారి ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ ఈసారి కూడా అస్సలు ఏడవలేదు. అన్నీ రెడీ అయిపోయింది. అండ్ పక్కన ఒక బాబు గుండు చేయిస్తుంటే ఏడుస్తుంటే ఈ పాపేమో నోటి మీద చేయబెట్టుకొని హీ 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 అనేసి అయితే నవ్వుతుంది. మమ్మీ ఏడుస్తున్నాడు చూడు అని చెప్పేసి నాకు చాలా వింతగా అనిపించింది. సో ఇదన్నమాట మా గుండు పిల్ల. అయితే మళ్ళీ గుండె అయితే అయిపోయింది. గుండె అయిపోయింది కదా, నీకు ఎలా ఉంది అంటే బాగుంది అనేసి అయితే చెప్తుంది. ఇంకా వాళ్ళ నాన్న అయితే చేయించుకుంటున్నాడు. ఇంకా వాళ్ళ నాన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా మ్యాటర్ ఏంటంటే, మేము వచ్చేసి ఏ టికెట్ బుక్ చేసుకోలేదన్నమాట. సర్వదర్శనంకి వెళ్దామని చెప్పేసి వచ్చేసాము. అంటే మాకు హాలిడే ఆగస్ట్ 15 ఉన్నింది, అందుకని చెప్పేసి వచ్చాము. చూసారు కదా టైమింగ్స్ 18 అవర్స్ అయినా కూడా ఇంకా తప్పక రావాల్సి వచ్చింది. చూస్తే ఏమో ఫస్ట్ ఒక కంపార్ట్మెంట్లో వేశారు. ఇలాగైతే చూసారా అసలు అందరూ ఎలా నిద్రపోతున్నారో. జస్ట్ అలా వదిలేరు. 1 అవర్ తర్వాత కంపార్ట్మెంట్లో అయితే వచ్చి కూర్చున్నాము. అందరూ పడుకునేశారు. ఇది చూస్తే నాకు అనిపిస్తూ ఉంది, అసలు ఎక్కడ కోటీశ్వర్లు, ఎక్కడ డబ్బు లేని వాళ్ళు, ఎక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ వచ్చి అక్కడే పడుకున్నారు. అక్కడ ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ ఉన్నారు. దేవుడి దగ్గర అందరూ సమానమే అనేసి అయితే అనిపించింది నాకు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక కంపార్ట్మెంట్లో అయితే వేశారు. మళ్ళీ అక్కడ వచ్చేసి మేము ఈవినింగ్ 6కి అయితే ఆ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాము. నైట్ 1కి అయితే వదిలారు. మా దర్శనం అయిపోయే లోపల వచ్చి 1:30, 1:45 అలా అయితే అయ్యింది. దర్శనం పూర్తి చేసుకొని లడ్డూలకి అయితే వెళ్ళాము. ఇంకా లడ్డూలు అయితే అక్కడ కూడా ఒక 1 అవర్ పట్టింది లడ్డూలు తీసుకోవడానికి. దాని తర్వాత ఒక చిన్న షాపింగ్ చేసేసుకొని అలా చుట్టేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. 4 అలా అయ్యిందనమాట. మేము కిందికి వచ్చే లోపల తెల్లవారిపోయింది. అంటే 5:30 అలా అయితే అయింది. మళ్ళీ కిందికి వచ్చి మేము మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి కార్ తీసుకొని ఊరికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి రాగానే తొందరగా స్నానాలు చేసేసి నైవేద్యం వేసుకుందాము అని చెప్పేసి ఇక్కడైతే రెడీ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ పడుకుందాము అని చెప్పేసి. ఇక్కడ మా అత్తయ్య అయితే దీపాలు అలాగే దాని కిందికి ఇలా ప్లేట్లు అయితే తీసుకునింది. ఇంకా తెచ్చాం కదా ఈరోజే, ఎలాగో అక్కడి నుంచే తెచ్చాం కదా, ఆ పూజే కదా చేస్తున్నాము. పూజకు వాడదాము అని చెప్పేసి, వాడతాను అత్తయ్య అని అడిగితే పెట్టమ్మా అనింది. అందుకని చెప్పేసి నేనైతే అవే పెడుతున్నాను. దీపాలు అయితే చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను ప్రసాదం కోసం వచ్చేసి బెల్లం అన్నము అలాగే పాయసం అయితే చేస్తున్నాను. వడపప్పు అయితే మా అత్తయ్య నానబెట్టేసింది. ఇంకా అలాగే పిండి దీపం పెట్టుకుందాము అని చెప్పేసి అవన్నీ మా అత్తయ్య అయితే రెడీ చేస్తూ ఉంది. ఇంకా అందరం స్నానాలు చేసేసి ఇలా పళ్ళెం అయితే వేసేసుకున్నాము. ఇంకా ఊర్లో పంచడానికైతే ఇలా బొరుగులు, కలకండ, పప్పులు, ఖర్జూరాలు ఇవన్నీ అయితే తెచ్చాము. అవన్నీ అయితే కలుపుకుంటున్నాము. అలాగే కొంచెం లడ్డు కూడా కలిపేసి చేసిన ప్రసాదంని కూడా అందరికీ పెట్టేద్దాము అని చెప్పేసి ఇలా అయితే మేము రెడీ చేస్తున్నాము. అలాగే నేను ఊర్లో కూడా అందరికీ పంచేశాను. వీడియోలు తీసుకోవడం నిజంగా కుదరలేదండి. పాప ఎక్కడ విసిగించలేదు మమ్మల్ని, కానీ మాకే చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. అందుకే నేను పెద్దగా వీడియోలు కూడా తీసుకోలేదు. అక్కడక్కడ దొరికిన క్లిప్స్ మాత్రమే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇంకా మేము చెన్నైకి కూడా వచ్చేసాము. చెన్నైకి అయితే మేము ఒక 10 లడ్డూలు అలా అయితే తెచ్చాము. ఇక్కడ కూడా చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలాగే షాప్లో కూడా చాలామందికి ఇవ్వాలి మేమున్న షాప్ దగ్గర. అందుకని చెప్పేసి దానికోసం అయితే తెచ్చాను. ఇది మా తిరుమల వీడియోలో అయితే. వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.